నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మానుకోవాలని పలువురు జనసేన వీర మహిళలు హెచ్చరించారు. ఏలూరు జిల్లా జనసేన వీర మహిళా కార్యదర్శి తేజస్విని, ఏలూరు నగర జనసేన 1వ పట్టణ జనసేన సెక్రటరీ వీర మహిళ ప్రమీల విలేకరులతో మాట్లాడుతూ రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు, అకృత్యాలు గుర్తుకు రాలేదా అన్నారు. అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు? చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు? పవన్ కళ్యాణ్ గారి పిల్లలను, పసిపిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆ పిల్లల్ని కూడా ట్రోల్ చేసినప్పుడు నువ్వు కనపడలేదా రోజక్క? ఈ రోజు మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ రోజక్క, గుర్తుపెట్టుకో, ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా సరే నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం గారినైనా సరే, సీఎం గారినైనా నోటుకొచ్చినట్టు బాగుతున్నావు, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రాష్ట్ర ప్రజలందరూ నీకు సమాధానం చెప్తారు. నాయకులే కాదు, వేరే మహిళలే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఖబర్దార్ రోజక్క, ఊరుకోరు చెప్తున్నా. ఎక్కడో ఉండి మాట్లాడుతాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖబర్దార్ దా, ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుందాం. ఉందనంటే ఒక అక్కస్తోని ఏదో అనాలి, ఏదో మాట్లాడాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ముందుగా ఆడవాళ్ళుగా వాళ్ళు మర్చిపోయారు. మేము తెలియజేస్తున్నాం, జనసేన వేర్ మహిళలుగా, జనసేన కార్యకర్తలుగా, జనసేన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఒక అంటే ఆయనకి ధైర్యం, ఆయన ముందే చెప్తున్నారు మీరే నా ధైర్యం అని. మేము ఆ ధైర్యంతోనే మేము మాట్లాడుతున్నాము. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన మీరు 0కి రావడానికి రెడీగానే ఉండండి. ఎందుకంటే అది తథ్యం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అన్నారు అని అంటే, ఒక్కసారి అన్నారు అని అంటే అది ఫిక్స్ అయిపోయిన విషయం. ఎందుకంటే ఈ సేవల అన్నది, ఈ రోజా అన్న అమ్మాయి ఇద్దరు కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏది జరిగిద్దా అని ఏకలాగా వాలిపోయి ఇష్టానుసారం మాట్లాడటానికి మాత్రమే ఉంటారు. కానీ నిజాన్ని గమనించలేని గుడ్డి వాళ్ళు అయి ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ, పవన్ కళ్యాణ్ గారి వేరే మహిళలను కానీ అంటాకి దానికి నోరు ఎలా వస్తుందో తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సాష్టాంగ పడుతున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి. దేనికి? ఆయన నిజాయితీని బట్టి, ఆయన చేసే ప్రతి ఒక్క పనిని బట్టి. వీళ్ళకి కళ్ళు పోయినాయా, లేకపోతే వీళ్ళు కళ్ళుండి గుడ్డోళ్ళ అన్నది మాకు అర్థం కావట్లేదు. కానీ ఒక రోజు మట్టికి వీళ్ళకి సరైన జవాబు చెప్తాము, చెప్పి తీరుతాము. ఇంకొకసారి రోజా బయటకు రాకుండా సరైన సమాధానం చెప్పడానికి మా వీర మహిళలు మరియు మా జన సైనికులు ప్రత్యేకంగా రోజాని శ్యామలాకి మట్టికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన రిలీజ్ అయ్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా శుక్రవారం ఉదయం భారీ ర్యాలీ ఏర్పాటు చేశామని జనసేన సైనికులు, వీర మహిళలు, అభిమానులు విజయవంతం చేయాలని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు పలువురు సినీ పరిశ్రమలకు చెందిన పెద్దలు ఎన్నో అడ్డంకులు ఎదురైనా తట్టుకుని సినిమాను పూర్తి చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే సామాజిక స్పృహ కలిగిన, ప్రజలకు మంచి సందేశాలు ఇచ్చే సినిమాలుగా ఉంటాయని ఆయన అన్నారు. కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు. ఇది సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 4-5 సంవత్సరాలు ఈ యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాని అన్నింటిని కూడా అధిగమించుకున్న తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం, ఆ రకంగా అనేక రకాల లేట్ అవటం, తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ, కొంతమంది నిర్మాతల నుంచి కానీ, కొంతమంది ఇతర దుష్టశక్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటిని అధిగమించి రేపు 24వ తారీఖున సినిమా రిలీజు కాబోతా ఉంది. ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండాను భారతదేశంలో 1947కి ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ, అంతకుముందు ఆ రోజు దేశం పట్ల, దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రని, భారతదేశం ఒక జీవిత చరిత్రని ఈ యొక్క సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రజల్లోకి చేరువ చేయాలి మీడియా ద్వారా. మరి ఉన్నటువంటి అభిమానులు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు,
మెగా అభిమానులు అందరూ కూడా, ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మెగా అభిమానులు మరి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఒక సాంప్రదాయ విలువల్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా మెగా అభిమానులు క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని, మంచి మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ద్వారా ఒక మార్పు అనేది సహజంగా ఒక మానవ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు కమర్షియల్గా కాకుండా దీంట్లో కొన్ని సందేశమైనటువంటి మంచి యొక్క సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క సినిమా ఉంది. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించాలి. ఇవాళ తెలుగు కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళం కానివ్వండి, మలయాళం కానివ్వండి, మరి 4 భాషల్లో ఈ రోజున ఈ సినిమా రిలీజు కావస్తా ఉంది. మరి ఈ సినిమాని అడ్డుకోవడానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నిజం ఎప్పుడు కూడా గెలుస్తుంది అనేటువంటి దీని మీద ఈ రోజున మరి యొక్క హరిహర వీరమల్లు సినిమా రేపు 24వ తారీఖున రిలీజ్ అవుతా ఉంది. దీనికి ఫ్యాన్స్ అధ్యక్షుడు, ఏలూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు పోల్ సేను వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో మరి రేపు ఉదయం 11 గంటలకి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్, మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు రాజు గారు అందరూ కలిసి మరి ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువకులు కూడా ఈ యొక్క ర్యాలీగా రేపు మార్నింగ్ 11 గంటలకి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఒక బైక్ ర్యాలీగా ప్రారంభించుకొని ఈ రవమాల మీదుగా మెయిన్ మార్కెట్ బజార్ మీదుగా మరి ఫైర్ స్టేషన్ మీదుగా పాత బస్ స్టాండ్ దగ్గర చేరుకొని అక్కడి నుంచి బాలాజీ థియేటర్, సాయి బాలాజీ థియేటర్ దగ్గర ముగించాలనేది. ఈ యొక్క ర్యాలీలో మరి ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, అదేవిధంగా యువకులు కానీ చాలా క్రమశిక్షణగా, ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఉన్నారో ఆ రకంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలు ఈ ర్యాలీని చూసి పార్టీకి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ కొలికపోగు నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. అజెండాలో పొందుపరిచిన 30 అంశాలకు పైగా చర్చించారు. పట్టణ అభివృద్ధి కొరకు మంజూరైన 2.5 కోట్ల నిధులు 10 వార్డులకే మంజూరు చేశారని కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. వైసీపీ మహిళా కౌన్సిలర్లను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తో మాట్లాడారని చైర్పర్సన్ పోడియంను వైసీపీ కౌన్సిలర్లు చుట్టుముట్టారు. ఎజెండా కాగితాలను వైసీపీ మహిళా కౌన్సిలర్లు చించివేశారు. గందరగోళం మధ్య సమావేశం ముగిసింది. కృష్ణా జిల్లా పెడన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొడకళ్ల నారాయణ, పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు హాజరయ్యారు. పెడన 7, 8 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెడన మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని, పెడన మున్సిపాలిటీకి 2,20,00,000 రూపాయలు విడుదల చేస్తున్నామని, ముఖ్యంగా మున్సిపాలిటీ డ్రైనేజ్ మరియు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు 20 లక్షల రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అటువంటి ప్లాన్ గత ప్రభుత్వానికి లేక మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా అన్ని అట్టేనాయి. జలజీవన్ రూరల్ వాటర్కి 28,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సచ్చిగా అది కూడా పోయింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి వారుకున్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది. నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మాకు 2019లో బడ్జెట్ ఉండేది మంత్రులకి. నాకు ఎస్సీ ఫండ్ 750 కోట్లు ఉండేది, ఎస్సీ 250 ఉండేది, జనరల్ ఫండ్ 500 ఉండేది.
ఏదైనా మున్సిపాలిటీకి పోతే ఒక 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన తర్వాత ఆ పరిస్థితి ఎలాగైపోయింది. అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దానికి మీకైతే మీ మున్సిపాలిటీకి అయితే పెడాన్ మున్సిపాలిటీకి 2019లో మేము శాంక్షన్ చేసింది అమృత్ కానీ ఏఏబి కానీ ఏఏబిలో 86.76 కోట్లు 2019 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నేను శాంక్షన్ చేశాను, కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించాల. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయమంటే యాక్చువల్గా అమృత అయితే టెండర్ పిలిచేసాం. అమృతలో 4,42,00,000 పెట్టింది. రెండు కలిసి ఈరోజు మీ మున్సిపాలిటీకి 91.18 కోట్లు అమృత అండ్ ఏఏబిలో పెట్టింది. ఇది టెండర్లు పిలుచున్నాం. ఈ అమృత అయితే పిలిచే ఏఏబి కూడా ఈ నెలగా ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అందుతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నామో దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా మీకు తెలియాలి. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్పనటువంటి సంక్షేమ కార్యక్రమం అన్నిటికీ కూడా అమలు చేసి అందరికీ అందజేశారు. కానీ అప్పుడున్నటువంటి వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ప్రచారాలను మొదలుపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో మనం చూసాం. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మరి అన్ని రంగాల్లో, ఒక రంగాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి రంగాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం గతంలో. మరి ఈ రోజున ఆ రోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే ఫేక్ ప్రచారాలతో ప్రజలందరినీ కూడా మోసం చేశారు. మళ్ళా ఈ రోజున ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. మాయ మాటలు చెప్పడానికి మళ్ళీ రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో పలకరించడానికి కారు వేసుకుని వెళ్ళారు. వాళ్ళ కారు కడితే ఆ కారు కింద పడి చనిపోయారు. అనుభవాన్ని కూడా నాశనం చేశాడు. అదేవిధంగా అవినీతిమయమైపోయిన ఈ రాష్ట్రం నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే విధంగా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అటువంటి వాడికి ప్రజలు బుద్ధి చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీవిని ఎరిగిన రేటులో మెజార్టీలు ఇచ్చి మరి కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి గతంలో కూడా నారాయణరావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగానే పనిచేశారు. రాజధాని నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించారు. ఇవాళ ఆయన అభివృద్ధి పనులు నడవటంగా పరిగెత్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని వనరులు కూడా మనం వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలి. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దానికి అద్భుతమైన రాజధాని నిర్మించుకోవడంలో నడుపు బిగించి పనిచేస్తున్నటువంటి నారాయణ గారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియపరుస్తాము. చాలా కీలకమైన బాధ్యత. రాజధాని లేని రాష్ట్రం అంటూ భారతదేశంలో ఎక్కడ లేదు. మనకు మాత్రమే దౌర్భాగ్య పరిస్థితి విడిపోవడం వల్ల మరి ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు అభివృద్ధి అనేది జీవో. అవినీతి మాత్రం చూస్తున్నాం, రోజు పేపర్లు చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో 4,000 కోట్ల రూపాయల దోపిడీ. మరి అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇది కక్ష సాధింపని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు, మీరు చేసిన తప్పుడు పనుల మీద వెక్కివేది. పోలీసు వారు కానీ ప్రజలు కానీ ఏ రకమైన అవినీతికి పాల్పడినా కూడా దాని మీద విచారణ అవుతుంది. దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇది కక్ష సాధింపు చర్య కాదు. మీరు చేసిన రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పులు చేసిన వాళ్ళకి చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది. దీనికి దుష్ప్రచారం చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి గుడి సమీపంలో ఒకే రోజు 5 ఇళ్లలో చోరీ జరిగింది. తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఎంత మొత్తంలో చోరీ జరిగిందో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఏమైందన్న? ఏం పేరు మీది? నా పేరు చంద్రయ్య. ఏం జరిగిందన్న? దొంగలవాడ ఎప్పుడు? మేము ఉండేది ఊరు పోయిన ఉన్నాం. ఏడుకోరాం? ఊరు మా కొడుకు హైదరాబాద్ ఉంటాడు, పోయిన ఉన్నాం. మనం పోయిన ఉన్నాం. రాత్రి వస్తాం అనుకోని లేట్ అయింది, రాలేదు. ఇప్పుడు వచ్చే వరకే సాయంత్రం రాగానే ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తుంటే వస్తూనే ఉన్నాం. వచ్చే వరకే తలుపులు తెరిచేసారు. లోపలికి పోనిస్తలేరు. మా పోలీసు వచ్చి ఇట్లా చూసి అన్ని కింద పడే ముట్టుకోకమ్మన్నారు. మేము ముట్టుకోలేదు. ఇంకా బయటకు ఉన్నాం, తాళం వేసారు, పోయారు. మేము బయట నిలబడ్డాం సారు. ఏం పోయింది ఏమన్నా తెలుసా? అది 2-3 ఎండి పోయింది, 5-6 తులాలు బంగారం ఇట్లా ఇంకా చిన్న 15,000 రూపాయలు పోయినాయి. 15,000 దాకా పోయినాయి. ఈమె చీరల కింద పెట్టిందంట 5,000. చూడని చిన్న చిన్న ఎన్ని ఇళ్ళ? 5. ఈ కాలనీ పేరమ్మా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య బోనాలు ఎత్తి ఊరేగింపులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య బోనం ఎత్తుకుని అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఆ తల్లిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఇంకా ముందుకెళుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి ఫలాలు అందించాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జేవీఆర్ ఓసీ, కృష్ణారావు ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడగా, కృష్ణారావు ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత కార్యక్రమానికి ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పెద్దరామాపురం, పల్లిపాడు, గండుగులపాడు, తెలగారం గ్రామంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో 3.50 లక్షల రూపాయలతో మంచినీటి ఉచిత చేతి పంపులను నీటిని కార్యదర్శి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలియజేయడంతో వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా సుమారు 3,50,000 రూపాయల విలువగల ఉచిత చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను వారు చేసిన సహాయాన్ని బట్టి గ్రామంలో చేతి పంపులను ఏర్పాటు చేయగా గ్రామస్తులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, కల్లూరు మండల అధ్యక్షులు రెవరెంట్ తెల్ల ఎబరేజర్, ప్రధాన కార్యదర్శి జాన్ పరంజ్యోతి, ఏఐసిసి నాయకులు నాదముత్తు, సుందర్ రాజు, పాస్టర్ మేడి మేషర్, తిమోతి, పాలు, జకిరయ్య, యోహాన్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సిడిఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో వైరా అదేవిధంగా తల్లాడ ప్రాంతంలో 4 గ్రామాల్లో ఉచిత మంచినీటి చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అదేవిధంగా పల్లిపాడు, గండుగలపాడు, అలాగే పెదరామపురం గ్రామాల్లో అనేక మంది ప్రజలు మారుమూల ప్రాంతాల్లో మంచినీటి కొరకు ఇబ్బంది పడుతూ ఉండగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు, నాయకులు మా దృష్టికి తీసుకురావడం ద్వారా సిడిఏ ఆధ్వర్యంలో సహృదయంతో ప్రజలకి
మంచినీటి అవసరత ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయ నిమిత్తమై సిడిఏ ముందుకు వచ్చి దాతల సహకారంతో సుమారు 3,50,000 విలువైనటువంటి ఉచిత మంచినీటి చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిఏ అదేవిధంగా ఏఐసిసి నాయకులు పాల్గొనడం జరిగింది. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, దాతలైన వారందరికీ కూడా సిడిఏ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇవే ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.